హలో బావా, ఎక్కడున్నావు? అది 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 నేను రావట్లేదే, చాలా హెక్టిక్ వర్క్ ఉంది. ఐఎమ్ సారీ. ఏంటి జోక్ చేస్తున్నావా? అంటే అలా కాదు, నాకు లీవ్ దొరకలేదురా. ప్లీజే అర్థం చేసుకో. 1 year తర్వాత ఎగ్జాక్ట్ గా నా ముందుంటా అని నాకు మాట ఇచ్చావు. ఏయ్ పిచ్చా నీకు, చైల్డిష్ గా బిహేవ్ చేయకు. నేను ట్రై చేశానే, నాకు లీవ్ దొరకలేదు. చైల్డిషా? సిచ్యువేషన్ అర్థం చేసుకో. ఏంటి సిచ్యువేషన్? అయినా నీకు లైఫ్ లో అన్నిటికీ టైం ఉంటది, ఒక్క నాకు తప్ప. సరే నేను మళ్ళీ కాల్ చేస్తా, బాయ్. ఏ హలో నాన్న. ఎరా కలిసావా అమ్మాయిని? ఇప్పుడే వచ్చా నాన్న. సరే అమ్మాయిని కలిసాక పిచ్చి పిచ్చి వేసాలు వేయకు. బా సరే నాన్న. ఇప్పటికే 10 సంబంధాలు చూశాను, అన్నీ చెడగొట్టావు. ఇదైనా ఓకే చేయరా. అసలే మీ మామ నీ మరదలకి నీకు పెళ్ళని ఊరంతా చెప్పుకుని ఏంటి తిరుగుతుంది. ఇప్పుడు నేను కలవడానికి వచ్చింది శ్రేనా? అవునరా, నాన్న నాకు ముందే చెప్పాలి కదా నాన్న. ముందు చెప్తే నువ్వు అసలు కలవటానికి వెళ్ళవు కదా, అందుకే చెప్పలేదు. నోరు మూసుకుని వెళ్ళి కలువు. నాన్న చిన్నప్పటి నుంచి నాకు దానికి పడదు నాన్న. అలాంటి దాంతో నాకు పెళ్ళి చెప్పు. కలుస్తున్నావు అంతే. వెళ్ళు. నాన్న 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 హాయ్ బావా. హాయ్ శ్రేయ. ఏంటి లేట్ అయింది? అది కొంచెం ట్రాఫిక్ హెవీగా ఉండే, సో అందుకే లేట్ అయింది. ఓకే ఓకే. వెయిటర్, నీ క్రషర్స్ ఓకేనా? యా ఓకే. 2 lime క్రషర్స్. ప్లేస్ చాలా బాగుంది. అవును, ఈ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం. వైబ్ బాగుంటుంది. అవును ఏం చేస్తున్నావు ఇప్పుడు నువ్వు? పిఎఫ్ఏలో 2 years కోర్స్ చేశాను. ఏంటి ఇంకా పిచ్చికి తిరగడం మానేలేదా నువ్వు? సారీ సారీ. థ్యాంక్ యూ. ఏమైంది బావా అలా చూస్తున్నావు? నువ్వు ఇంత అందంగా ఉంటావు చిన్నప్పుడే తెలిస్తే అప్పుడే చైల్డ్ మ్యారేజ్ చేసుకునేవాడిని. చిన్నప్పుడు ఇంత పిచ్చిదానిలా ఉండేదాన్ని నేను. అంత లేదు, నేను ఎప్పుడు అందంగానే ఉండేదాన్ని. అవును, నేను ఇప్పుడే రియలైజ్ అవుతున్నా. అవును, నీకు బాయ్ ఫ్రెండ్ ఎవరు లేరా? లేడు. ప్లీజే ఎవడన్నా ఉంటే ఇప్పుడే చెప్పేయి. మళ్ళీ రేపు డ్రమ్ములో మర్డర్ చేయడాలు, కుక్కర్లో కుక్ చేయడాలు, హనీమూన్ తీసుకెళ్ళి లేపేయడాలు, ఇలాంటి ప్లాన్ చేయకే బాబు.
అసలుకి మా అమ్మకి నేను ఒక్కనే కొడుకునే. లేదులే బావా, నాకు ఎలాంటి లవ్ స్టోరీస్ లేవు. అవును మరి, నీకు గర్ల్ ఫ్రెండ్ లేదా? నాకెవరు లేరే. అదేంటి, సాఫ్ట్వేర్లో అమ్మాయిలు బాగానే అడ్వాన్స్గా ఉంటారుగా. అడ్వాన్స్గా ఉన్నారనే నా భయం. ఓకే, నేను డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తాను. నాకు ఈ అరేంజ్ మ్యారేజ్ మీద పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదే. లైఫ్ లాంగ్ ఒక పర్సన్తో ఉండాలంటే ఆ పర్సన్ గురించి కంప్లీట్గా తెలుసుకోవాలి. అవును. సో సో మనం లివింగ్లో ఉందామా? ఇదిగో లివింగ్ అంటే నువ్వు మళ్ళీ తప్పుగా అర్థం చేసుకో, ఓకేనా? అలా కాదు బావా, నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు దీనికి ఎలా చెప్పాలి? ఇదిగో ఇది నీ ఆర్ట్. ఇది నువ్వు గీయాలంటే ఎంత టైం స్పెండ్ చేసావు? కొన్ని అవర్స్ అవుతుంది కదా. అలాగే నీ హార్ట్కి నచ్చిన అబ్బాయితో నువ్వు ఉండాలంటే ఎన్ని అవర్స్ టైం స్పెండ్ చేయాలి? నువ్వే ఆలోచించుకో. కరెక్టే, కానీ ఇలా పెళ్ళికి ముందే ఒకటే ఇంట్లో కలిసి ఉండడం అంటే... శ్రేయ, నన్ను ట్రస్ట్ చేయవే, ఇది డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. అప్పటిదాకా మన మ్యారేజ్ టాపిక్ని మనం హోల్లో పెడతాం. ఇంకో విషయం, మనం కలిసి ఉంటున్న విషయం మన పేరెంట్స్కి అస్సలు తెలియకూడదు, ఓకేనా? ఓకే కానీ బట్ నాదొక కండిషన్. ఏంటి? నేను నీతో కలిసి ఉండాలి అంటే నువ్వు నేను ఏది అడిగినా కాదనకుండా నా ముందు ఉంచాలి. పక్కా. నువ్వు ఏ అర్ధరాత్రి లేచి ఏం కావాలన్నా అది ముందుంటుంది, ఓకే? ఓకే. ఇల్లు కూడా చాలా బాగుంది బావా. ఏదో ఒక రోజు నీలాంటి అందమైన అమ్మాయి వస్తుందని ఇలాంటి అందమైన ఇల్లు కట్టాను. చాలే. బాల్కనీ అద్దిరిపోయిందిగా. అవునా? థ్యాంక్ యూ శ్రేయ. సరే, నువ్వు చూస్తూ ఉండు, నాకు కొంచెం ఆఫీస్ వర్క్ ఉంది, నేను కంప్లీట్ చేసుకుంటాను, ఓకేనా? సరే. ఇంకెంతసేపు ఈ వర్క్? రోజు ఇంతేనా? లేట్ అవుతుందా? ఈరోజే వర్క్ కొంచెం హెవీగా ఉంది, అందుకే లేట్ అయింది. బాబోయ్, ఏంటో ఏమో ఈ సాఫ్ట్వేర్ జాబ్లు, ఈ స్ట్రెస్, టైమింగ్స్ నేనైతే అస్సలు చేయను. మరి ఏం చేయమంటావు? ఇంట్లో కూర్చొని పిచ్చి గీతలు తీసుకోమంటావా నీలాగా? కాలినట్టుంది. శ్రేయ, ఐఎమ్ సారీ. శ్రేయ ఐఎమ్ సారీ శ్రేయ, ఐ రియల్లీ డిడ్ంట్ మీన్ టు హర్ట్ యూ. నువ్వు నాతో మాట్లాడకు. శ్రేయ, నేను ఇంటెన్షన్గా చెప్పింది ఆ శ్రేయ, అదేదో ఫ్లోలో వచ్చేసింది. ఎంత టఫో తెలుసా? స్కెచింగ్ చేయడం అంటే కమెంట్ చేసినంత ఈజీ కాదు. పిచ్చి గీతలు అంట, పిచ్చి గీతలు. హే, ఇది నా స్కెచ్చే కదా? కాదు, పిచ్చి గీతలే అవి. సరే, ఇప్పుడు నీ కోపం పోవాలంటే ఏం చేయాలి చెప్పు? ఏం చెప్పినా చేస్తావా? ఏం చెప్పినా చేస్తా. అయితే నాకు ఇప్పుడు ఐస్ క్రీమ్ తినాలని ఉంది. హే పిచ్చా, టైం ఎంత అయింది అనుకున్నావు? ఈ టైంలో ఐస్ క్రీమ్ ఏంటి? నోవే. ఏం మాట ఇచ్చావో అప్పుడే మర్చిపోయావా? ఒకసారి గుర్తు తెచ్చుకో, రెస్టారెంట్లో ఏం మాట్లాడావు? పక్కా నీకే అర్ధరాత్రి ఏం కావాలన్నా కూడా అది తీసుకొచ్చి నీ ముందు పెడతా. సరే పద వెళ్దాం. ఫస్ట్ రెడీ అయ్యరా, వెళ్దాం. సరే. పప్ప
ఈ నైట్ టైమ్స్ ఐస్ క్రీమ్ తినడం ఏంటో ఏమో. ఇంకొకసారి నైట్ క్రేవింగ్స్ అని బయటికి తీసుకురాకే నన్ను. సర్లే బావా, ఆ, నిన్ను ఇంకెప్పుడు ఏం అడగను హే సారీ సారీ సారీ, నాదే తప్పు. కదా. ఆ? మరెందుకు ఓవర్ యాక్షన్? మూసుకొని తిను. బా మస్తు షేడ్స్ ఉన్నాయి నీలో. ఇంకా చాలా ఉన్నాయి, ముందు ముందు చాలా చూస్తావు. అమ్మో ఏం చూపిస్తుందేమో. హే శ్రేయ, డ్రెస్ ఎలా ఉంది? ఎక్కడికి వెళ్తున్నావు? అది నేను ఫ్రెండ్స్తో మూవీకి వెళ్తున్నా. వస్తావా? నేను రాను. ఓకే మరి నెల్లా? ఆ, నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు. ఓకే బాయ్. బాగా ఎంజాయ్ చేసావా? బాగా అలసిపోయాను. అలసిపోతావు. అంత ఎంజాయ్ చేస్తే ఎందుకు అలసిపోవలే? అదేంటి, నువ్వు వెళ్ళమంటేనే కదా వెళ్ళాను. లేదే, నేనెప్పుడు నేను వెళ్ళమని చెప్పాను? హే నువ్వే కదా నీకు ఇష్టం ఉంటే వెళ్ళు అన్నావు. నీకు ఇష్టం ఉంటే వెళ్ళు అన్నా, నేను వెళ్ళమని చెప్పలేదుగా. అంటే నీకు ఇష్టం ఉంటే వెళ్ళు అన్నావు, దాని అర్థం నువ్వు వెళ్ళమని చెప్పడమే కదా. కాదు, వాటన్నిటికీ చాలా డిఫరెన్స్ ఉంది. డిఫరెన్సా? ఏంటా డిఫరెన్స్? నేను వెళ్ళమని చెప్పుండొచ్చు, కానీ నా మనసులో నువ్వు ఆగిపోవాలనుండే. కానీ నేను అడిగితే నువ్వు ఆగిపోవద్దు, నీ ఇష్టంతో నువ్వు ఆగిపోవాలి. ఏంటేంటేంటేంటి, నువ్వు వెళ్ళమని చెప్తావు కానీ నీ మనసులో మాత్రం నేను ఆగిపోవాలి. నీ ఇష్టం ఉంటే వెళ్ళు అంటావు కానీ నేను నా ఇష్టపూర్వకంగా నేనే అయిపోవాలి. అంతేనా? అంతే. అమ్మ తల్లి, నీ మూడ్ స్వింగ్స్ ఒక దండమే బాబు. ఏంటి ఇది, నాకేం అర్థం కావట్లేదు. నీకెప్పటికీ అర్థం కాదులే. ఎప్పటికీ అర్థం కాదా? నాకే కాదు, ప్రపంచంలో ఎవరికి అర్థం కాదు. బావా, ఏంటే? ఇంట్లో బోర్ కొడుతుంది, బయటికి తీసుకెళ్ళొచ్చుగా. బయటిగా? ఇదిగో నీకంటే పనిపా. హ? దీంతో ఎందుకులే. ఏంటేదో పని పాట అంటున్నావు? ఏం లేదు, ఇదిగో నాకు చాలా పని ఉంది, డిస్టర్బ్ చేయకు, ఓకేనా? అబ్బో బావా, ఎప్పుడు ఉండే పనే కదా, ఇది ఒక్కసారికి తీసుకెళ్ళు. నేను తీసుకెళ్ళనే. ఇప్పుడు నువ్వు తీసుకెళ్ళవా? తీసుకెళ్ళను. ఏం చేస్తావు? నువ్వు తీసుకెళ్ళలేదనుకో నేను గట్టిగా ఏడుస్తా. నువ్వు సపరేట్గా ఏడవాల్సిన అవసరం లేదే, నీ మొహం ఏడ్చినట్టు ఉంటుంది. సచ్చినోడు, నువ్వు అలానే ఏడుస్తుండవు, నేను సుసుపోయేస్తా. బంగారు కోడి పెట్ట. హలో. రాహుల్ లేడా? తను ఇప్పుడే వాష్రూమ్కి వెళ్ళాడు. ఓహో, మీరేనా శ్రేయ? అవును. మీ గురించి చెప్పాడు, తల తింటా ఉంటారంట కదా ఎప్పుడు పడితే. మీ గురించి కూడా మీ ఫ్రెండ్ చాలా చెప్పాడు. నా గురించి చాలా గొప్పగా చెప్పుకుంటాడు, నేనంటే పిచ్చి అదవకి. అవునవును, చాలా గొప్పగా చెప్పాడు. అది మీ పేరే యదవానా లేదా ఫుల్ నేమ్ వేరేది ఏదన్నా ఉందా? ఏంటి యదవానా? ఇంకేం చెప్పాడు వాడు నా గురించి? అంటే మీ ఫ్రెండ్ మీ నెంబర్ యదవానే సేవ్ చేసుకున్నాడు. యదవాన్ సేవ్ చేసుకున్నాడా? చాలా చెప్పాడు. మీరు తాగేసి వస్తే మీ వైఫ్ పాప మిమ్మల్ని కొడుతూ ఉంటదంట కదా. పాపం అనిపించింది అది విన్నాక. వాడు ఉన్నాడా పక్కనే? చెప్తా వాడి పని. వాడా? ఇప్పుడే వచ్చాడు, ఇదిగో ఇస్తున్నా. ఎవరే? మీ ఫ్రెండ్. హలో చెప్పురా. ఏంట్రా, ఏం చేస్తున్నావు? ఏముంటుందిరా, వర్క్ బిజీ, తెలిసిందేగా. శ్రేయకి ఏం చెప్పేవారా నా గురించి? శ్రేయకి నేనేం చెప్పానురా నీ గురించి? ఏం చెప్పా? ఏంట్రా నా పేరేంట్రా, యదవానా? మాది ఏదో కాదురా అది. ఇదిగో రోజు నేను తాగొస్తే నా వైఫ్ అంత అంతదా? నీకుందిరా నా చేతి. రే 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 మా నేను అరే మా ఏం చెప్పావు వాడికి? నేనేదో చెప్పాలే గాని ఇప్పుడు అర్థమైందా నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో?
నిన్ను ఆగివే. రావద్దు, రాకు. సారీ చెప్పను నేను. సారీ చెప్తావా లేదా? నువ్వు దగ్గర ఇంత పొగరే నీకు. ఆగు. నిన్ను నిన్ను సారీ చెప్పు. సారీ సారీ చెప్పు. చెప్పను. సారీ సారీ చెప్పు. సారీ. వినపడలేదు. సారీ. ఇంకోసారి చేస్తావా? చేస్తే జాగ్రత్త, నాతో పెట్టుకోకు మళ్ళీ. మేనేజర్ ఏంటి ఈ టైం కాల్ చేస్తున్నాడు? సార్ హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. Hi Rahul, how are you? యా ఐమ్ ఫైన్ సార్. చెప్పండి సార్. I have a good news for you Rahul. Actually next మన ప్రాజెక్ట్ కి నువ్వే టీమ్ లీడ్ లాగా సెలెక్ట్ అయ్యావు. సార్ ఆర్ యూ సీరియస్? Yeah Rahul, congratulations. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. Yeah, okay Rahul. Bye, take care. ఏమైంది బావా అంత ఎక్సైటెడ్గా ఉన్నావు? శ్రేయా, నాకు ప్రమోషన్ వచ్చింది. కంగ్రాట్స్ బావా. చలో లెట్స్ సెలబ్రేట్. శ్రేయా, యూ వాంట్ హ్యావ్? నో యూ క్యారీ ఆన్. శ్రేయా, ఈరోజు నేను ఎంత హ్యాపీగా ఉన్నానో తెలుసా? అరే అందరు పడుకున్నారు. ఇట్స్ ఓకే శ్రేయా, ఇట్స్ ఓకే, ఏం కాదు. శ్రేయా, నీకోటి చెప్పాలి. ఏంటి? నువ్వు నా లైఫ్లోకి వచ్చాక నా లైఫ్ అంత కలర్ఫుల్గా మారిపోయింది. నీతో స్పెండ్ చేసిన టైం అంతా ఒక బ్యూటిఫుల్ మెమరీలా ఉండిపోయింది. యు ఆర్ మై లక్కీ చామే. శ్రేయా, నీకు ఇంకోటి చెప్పాలి. చెప్పు ఆయ్ బావా. ఆయ్ బావా శ్రేయా, నన్ను వదిలేసి వెళ్ళిపోకు. బావా. శ్రేయా, ఐ లవ్ యూ శ్రేయా, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ బావా. తల పట్టేసిందిరా. ఇదిగో ఇది తాగు, హ్యాంగ్ ఓవర్ తగ్గిద్ది. థ్యాంక్ యూ శ్రేయా. నిన్న నైట్ ఏమన్నావు గుర్తుందా? ఏమన్నాను? ప్రపోజ్ చేసి ఏమైందంట వింట్రా. ఏంటే?
ఏం లేదు, కొన్ని నిజాలు చెప్పావు. చాలా రోజుల తర్వాత ఫుల్గా తాగాను కదా, ఎక్కేసింది. అయితే నీకు నిన్న నైట్ ఏం జరిగిందో నిజంగానే గుర్తులేదా? చాలా హ్యాపీగా ఉన్నాను శ్రేయ అని గట్టిగా అరిచాను అంతే. ఆ తర్వాత ఏం జరిగిందో అస్సలు గుర్తులేదు. సర్లే. ఇదిగో నాకు ఇలా చాలా వర్క్ ఉంది, బయటికి వెళ్తున్నాను, జాగ్రత్త, బాయ్. శ్రేయ కూర్చో, కూర్చో, జాగ్రత్త. వర్క్ అప్పుడే అయిపోయిందా? అదంతా పక్కన పెట్టేయి. నీకెలా ఉంది ఇప్పుడు? అలానే వీక్గా ఉంది. సరే, ఏమైనా తినావు లేదా? ఏం తినాలనిపించట్లేదు. టైంకి తినకపోతే చూడు ఇలానే హెల్త్ పాడవుతుంది. సరే ఆగు, నేను ఏదో ఒకటి తీసుకొస్తా. ఓకేనా? సరే పడుకో ఇంక. బావా, నీకు నిజంగానే ఆ రోజు నైట్ ఏం చెప్పావు గుర్తులేదా? నాకు నిజంగానే గుర్తులేదు శ్రేయ. అయినా ఇప్పుడు అదంతా అవసరమా? నువ్వు ఫస్ట్ రెస్ట్ తీసుకో, పడుకో, పడుకో. ఓకే, ఏమైనా కావాలంటే నన్ను పిలు, ఓకేనా? బాయ్. శ్రేయ ఎలా ఉంది ఇప్పుడు? బెటర్. గుడ్. సరే ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. నీ ఫోన్లో అసిస్ట్ హెల్త్ డౌన్లోడ్ చేస్తున్నా. అసిస్ట్ హెల్త్ ఏంటి? అసిస్ట్ హెల్త్లో సైన్ ఇన్ చేస్తే వాళ్ళు మనకు పర్సనల్ హెల్త్ సెక్రటరీని అసైన్ చేస్తారు. నీ ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్ వరకు నీ మెడికేషన్ మొత్తం వాళ్ళే చూసుకుంటారు. ఇదిగో చూడు, ఇక్కడ సైన్ ఇన్ చేసుకోవాలి. అంతేనా? అంతే, చాలా సింపుల్. ఇప్పటి నుంచైనా హెల్త్ నెగ్లెక్ట్ చేయకు, ఓకేనా? సరే. రే వివేక్ చెప్పరా. అరే ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ అయిపోయిందిరా. యా నాది కూడా అయిపోయిందిరా. ఇలా ఏంటి కల్లా కంప్లీట్ చేసి సబ్మిట్ చేసేస్తాను. ఓకే మరి ఏంటి ఈరోజు ప్లాన్స్? ఏం లేదురా, ఇంకా మాన్స కూడా ఇంట్లో లేదు, ఒక్కనే ఈరోజు మొత్తం ఇంట్లో. అయ్యో అవునా? అవునరా. సరే ఒక పని చెయ్యి, డిన్నర్కి మా ఇంటికి వచ్చేసి. డిన్నర్కి ఎందుకు లేరా, మీకెందుకు అనవసరమైన రే నేను రే ఏం మాట్లాడతా నువ్వు. ఇదిగో శ్రేయ మాట్లాడుతానంట. హలో అన్నయ్య, శ్రేయ రావచ్చు కదా నీ ఆ డిన్నర్కి, మంచి కలిసి తిందాం. ఓకే శ్రేయ, వస్తానులే. సరే తప్పకుండా రా. యా షూర్. బాయ్. ఓకేరా, బాయ్. మరి బాయ్ రా. రే అది తన స్పెషల్ డిష్, చాలా బాగుంటుంది, తిను. నైస్, బాగుంది శ్రేయ. థ్యాంక్స్ అన్నయ్య. తిను కూడా వంట చాలా బాగా చేస్తాడు. వీడి గురించి నాకెందుకు తెలీదు. అవును, నీకు హెల్త్ ఎలా ఉంది? బానే ఉంది, నీకెలా తెలుసు? నిన్న వీడిని గురించి పరిగెట్టుకుంటూ వచ్చాడు పిచ్చోడ్లాగా.
అరే అది కాదురా, ఏమైందో చెప్పు. శ్రేయకి హెల్ప్ అవ్వలేదురా, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. సో నేను వెళ్ళాలి. బాయ్ బాయ్ బాయ్. ఇలాంటి పర్సన్ దొరకడం నువ్వు చాలా లక్కీ తెలుసా. వీడు చూపించే కేరింగ్ ఎవ్వరు చూపించరు నీకు. సర్లేరా ఆపు. లక్కీ అంట. నువ్వు కూడా అంతే లక్కీ. అబ్బా అవునా? ఏంట్రా నవ్వుతున్నావు? మీ ఇద్దరిని చూస్తుంటే నన్ను మాన్సాన్ని చూస్తున్నట్టు గుర్తొస్తుందిరా నాకు. సేమ్ మేము కూడా ఇలానే ఉండేవాళ్ళం. అవును, మీ ఇద్దరు మ్యారేజ్ ఎప్పుడు? చిచి, మ్యారేజ్ లాంటిది ఏం లేదురా. వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్ అంతే. జాగ్రత్త, మెల్లగెళ్ళు. బాయ్ రా. ఇంటికి వెళ్ళి కాల్ చేయి, ఓకేనా? ఓ ఇక్కడున్నావా? ఏం చేస్తున్నావు ఇక్కడ ఒక్కదానివే? లోపలికి వెళ్ళినారా? నేను రాను, నువ్వు వెళ్ళు. నాకు వచ్చే లోన్లీగా ఉండాలని ఉంది. లోన్లీగా జోక్ బాగుంది కానీ సరదా వెళ్దాం. చెప్తే అర్థం కాదా నీకు? ఏమైంది నీకు సడన్గా? ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదా. ఇందాకేమన్నావు? ఫ్రెండ్సా? సీరియస్లీ? డూ యూ రియలీ మీన్ దట్? ఓ అదా, అంటే మనం ఇంకేం డిసైడ్ చేసుకోలేదు కదే, అందుకే ఆడతా అన్నా. డిసైడ్ అవ్వడం ఏంటి బావా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతుందా? ఐఎమ్ సారీ శ్రేయ, అంటే వాడు సడన్గా అడిగేసరికి ఏం చెప్పాలో తెలియక ఫ్రెండ్స్ అని చెప్పేసాను. మళ్ళీ ఫ్రెండ్స్ అంటావు? అసలు ఫ్రెండ్స్ అనుకునే నా గురించి ఇదంతా చేసావా? అసలు నిజంగానే ఫ్రెండ్స్ అనుకుని ఉంటే ఆ రోజు ఎందుకు అలా చెప్పావు మరి? లాస్ట్ 1 వీక్ నుంచి చూస్తున్నానే, ఆ రోజు అలా చెప్పావు. అసలు ఏం చెప్పానే నేను? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. జోకులు చేస్తే చంపేస్తా. ఒసేయ్, నాకు నిజంగా ఆ రోజు ఏం చెప్పానో గుర్తులేదే. ఐ హేట్ యూ. ఐ హేట్ యూ టూ. శ్రేయా, ఏంటి? నీకోటి చెప్పాలి. చెప్పు. యాక్చువల్లీ మ్, ఆ రోజు నైట్ ఏం చెప్పానో నాకు గుర్తుంది. సచ్చినోడా. ఐ లవ్ యూ. లవ్ యూ టూ. యా ఐ గాట్ ద మెయిల్. ఓకే, ఐల్ డూ వన్ థింగ్. నేను ఆఫీస్కి స్టార్ట్ అవుతున్నా. రాగానే ఐల్ సాల్వ్ ద క్వైరీ, ఓకేనా? డన్. శ్రేయా, సరే ఓకే, ఐఎమ్ లీవింగ్. బాయ్ మరి. ఏ ఆగు, ఏమైనా మర్చిపోయావా? ఏం లేదే, అన్నీ ఉన్నాయి. అది కాదు, ఈరోజు నాకు ఎంత ఇంపార్టెంట్ నేను తెలుసా? ఇంపార్టెంట్? ఏమైందిరా? నేను ఎందుకు ఇలా రెడీ అయ్యాను? అవును, ఎందుకు? ఈరోజు నా బర్త్డే. సారీ రా, మర్చిపోయాను. హ్యాపీ బర్త్డే. నాకేం అవసరం లేదు నీ తొక్కల విషెస్. నీకేం కావాలో చెప్పు, ఇదిగో నా కార్డ్స్ కూడా ఇస్తాను. నీకేం కావాలంటే ఇది కొనుక్కో, ఓకేనా? నాకేం అవసరం లేదు. అయినా నాకు కావాల్సింది నువ్వు ఇవ్వలేవు, అది చాలా కాస్ట్లీ. కాస్ట్లీయా? నేను ఇవ్వలేనా? ఏం కావాలో చెప్పు. ఎనీథింగ్ ఫర్ యూ, చెప్పు. ప్రామిస్? ప్రామిస్. నాకు టైం కావాలి. వాచే కదా, ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చాక షాపింగ్కి వెళ్దాం. నీకు ఏ వాచ్ కావాలంటే ఆ వాచ్ కొనుక్కో. నాకు నీ టైం కావాలి, నీతో లవ్లీగా స్పెండ్ చేసే టైం కావాలి. ఈ డే మొత్తంలో నీ టైం అంతా కావాలి. టైం కంటే వాల్యుబుల్ గిఫ్ట్ ఇంకేముంటుంది? ఏం ఆలోచిస్తున్నావు? అనవసరంగా ప్రామిస్ చేశానా అనుకుంటున్నా. ఛీ, వేస్ట్ ఫెలో. సారీ జస్ట్ జోక్ చేశాను అంతే. ఈ రోజంతా నీతో టైం స్పెండ్ చేస్తాను, ఓకేనా? హ్యాపీయా? హ్యాపీ బర్త్డే శ్రేయ.
వెయిటర్, అంబియన్స్ చాలా బాగుంది కదా. అవును, చాలా బాగుంది. హే, ఆ ప్లేస్ చూడు, చాలా బాగుంది. హే అవును, దా వెళ్ళి పిక్ దిగుదాం. ఒక్క నిమిషం, ఒక కాల్ వస్తుంది, నువ్వు వెళ్ళు, నేను వచ్చేసాను కాల్ మాట్లాడేసి. సరే. హలో సార్, చెప్పండి. హలో రాహుల్, నీకు గుడ్ న్యూస్. ఏంటి సార్ అది? దుబాయ్ ప్రాజెక్ట్ని నువ్వే లీడ్ చేస్తున్నావు. నెక్స్ట్ వీకే నీకు ఫ్లైట్. వాట్ సార్, ఆర్ యూ సీరియస్? యా రాహుల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ హలో రాహుల్, ఆర్ యు దేర్? సార్, ఓకే సార్, ఓకే. రాహుల్ వెళ్దామా? ఇప్పుడు దీనికి చెప్తే మొత్తం డే మొత్తం స్పాయిల్ అయిపోయింది. ఏమైంది? ఏం లేదు, సరే వెళ్దాం పద. హలో అన్నా. హలో శ్రేయ, రాహుల్ లేడా ఇంట్లో? ఉన్నాడు. కాల్ లిఫ్ట్ చేయట్లేదండి మధ్య అసలు వాడు. అవునా? ఏమో మరి. దుబాయ్కి వెళ్తున్నాడని బలిసింది బాగా వీడికి. ఏంటి, దుబాయా? అవును, నీకు తెలియదా వాడు దుబాయ్కి వెళ్తున్నట్టు? హలో హలో శ్రేయ. హెక్టిక్ వర్క్ శ్రేయ, ఫుల్ అలసిపోయాను, ఆకలి అవుతుంది, ఏమైనా తిందామా? నాకు ఆకలి లేదు. హే పిచ్చా నీకు, టైం చూడు ఎంత అవుతుంది, ఆకలి లేదంటావు ఏంటి? సరే పదా, బయటికి వెళ్ళి ఏమైనా తిందాం. నాకు ఆకలి లేదని చెప్తున్నా కదా. హే ఏమైంది నీకు? నీ వల్లే. దుబాయ్ వెళ్తున్న విషయం నా దగ్గర ఎందుకు దాచావు? యాక్చువల్లీ శ్రేయ, నీ బర్త్డే రోజే నాకు కాల్ వచ్చింది. అప్పుడే చెప్తే ఎక్కడ నీ డే స్పాయిల్ అవుతుందని చెప్పలేదు. ఐ ఐ రియలీ డోంట్ వాంట్ స్పాయిల్ యువర్ మూమెంట్ శ్రేయ. ఎప్పుడైనా స్పాయిల్ అవ్వాల్సిందే కదా రాహుల్, నా దగ్గర ఎందుకు దాచావు మరి? ఇదిగో ఇలా అంటావని చెప్పలేదు. నువ్వేదో నాకు ఫేవర్ చేస్తున్నట్టు మాట్లాడకు. ఇప్పుడు కూడా నేను అడగకపోయింటే చెప్పేవాడివి కాదు కదా. లే శ్రేయ, అలా కాదు, నేనే నీకు ఒక మంచి టైం చూసుకొని చెప్దాం అనుకున్నాను. అయినా నేను దుబాయ్కి వెళ్ళేది ఎవరి కోసం? మన ఫ్యూచర్ కోసమే కదా. నేను వెళ్ళేది జస్ట్ 1 year కోసం శ్రేయ. 1 year ఎంత, జస్ట్ ఇలా అయిపోతుంది. మన ఫ్యూచర్ కోసం కాదు, నీ ఫ్యూచర్ కోసం నువ్వు వెళ్తున్నావు. అయినా ఎప్పుడు చూడు మనీ 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 అంటావు. అపార్ట్ ఫ్రమ్ దట్ దేర్ ఇస్ సో మచ్ ఇన్ లైఫ్ రాహుల్. అవును శ్రేయ, మనీ ఈజ్ ఎవ్రీథింగ్. నేనేం చేయకుండా ఖాళీగా ఇంట్లో కూర్చుంటే నీకే చిరాకు దొబ్బిద్ది. లవ్ మనకు ఫుడ్ పెట్టదు, లవ్ మన ఈఎంఐస్ కట్టదు. మనీతోనే అన్ని పాసిబుల్ అవుతాయి, గుర్తుపెట్టుకో. మనీ కన్నా రిలేషన్లో ఎమోషనల్ ప్రెజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది నీకు ఎప్పటికీ అర్థం కాదు. ఐ హేట్ యు రాహుల్.
శ్రేయ, ఐఎమ్ సారీ శ్రేయ. నేనేదో కోపంలో అలా మాట్లాడేశాను. నాతో మాట్లాడకు రాహుల్. ప్లీజ్ శ్రేయ, నాకు నేను వదిలేసి వెళ్ళాలంటే ఎలాగో ఉంటుంది, కానీ నేను ఏం చేసినా మన ఫ్యూచర్ కోసం, మన కెరీర్ కోసమే. ప్లీజ్ అర్థం చేసుకో కదా. అయితే నేను కూడా నీతో వస్తాను. నువ్వు లేకుండా 1 year ఉండడం నా వల్ల అవ్వదు రాహుల్. వద్దు శ్రేయ, నువ్వు అక్కడ అడ్జస్ట్ అవ్వలేవు. నేనే వస్తాను 1 yearలో. నెక్స్ట్ నీ బర్త్డేకి నేను ఇక్కడ ఉంటాను. ఐ ప్రామిస్. ఐ మిస్ యూ. ఐ మిస్ యూ టూ. హలో శ్రేయ, చెప్పన్నయ్య. రాహుల్ నీ కోసం ఒక సర్ప్రైజ్ పంపించాడు. డెలివరీ బాయ్ బయట వెయిట్ చేస్తున్నాడు. ఒకసారి వెళ్ళి డోర్ ఓపెన్ చేయవా? నాకు ఇప్పుడు దేనికి ఇంట్రెస్ట్ లేదు. ఇవన్నీ వద్దు. అదేం శ్రేయ అలా అంటావు? వాడు నీ కోసం కష్టపడి దుబాయ్ నుంచి గిఫ్ట్ పంపిస్తే. అన్నయ్య ప్లీజ్, చెప్పే కదా నాకు ఇంట్రెస్ట్ లేదని. చెప్పేది ఒకసారి. డిస్టర్బ్ చేయకండి నన్ను. బాయ్. రాహుల్, ఫేస్ట్ ఫెలో, ఎంత మిస్ అయ్యాను నిన్ను. రాహుల్, నన్ను ఏడిపించడానికి ఇలా చేసావా? ఐ హేట్ యూ. నేను సర్ప్రైజ్ చేద్దామని ఇలా చేశాను. I missed you. I missed you. I missed you so much. Shreya. Shreya. Will you marry me? This will be my best birthday gift ever. I love you. I love you so much.